యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నానండి. యేసే మార్గం అన్న మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఈ రోజు ఉదయకాల వాగ్దానం వింటూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించడం గాక మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మరి ఎంతమంది అయితే వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు మీరందరూ మరి దేవుడు ఒక బహుమతి, దేవునికి ఆశీర్వాదం పొందుకోవాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ఎంతమంది అయితే ప్రతిరోజు వాగ్దానం వింటున్నారో కామెంట్ సెక్షన్ మీ రిక్వెస్ట్ని తెలియపరుస్తున్నారు. మరి అదేవిధంగా మీ రిక్వెస్ట్తో పాటు మీ నేమ్ కూడా మెన్షన్ చేయండి. మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించే దేవుడు. మరి ఇంకెంతమంది అయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో కూడా మీ రిక్వెస్ట్ తెలియపరచండి. మీ కొరకు నేను ప్రార్థించబోతున్నా. మరి దేవుడు ఈరోజు ఇచ్చే వాగ్దానం ఏంటంటే ఆదికాండం 30:20 దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని తెలుసా అండి? దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏమి ఇవ్వబోతున్నాడండి? మంచి గుర్తింపు కదని, ఒక కృప దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మంచి బహుమతి ఇచ్చానని ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుడు ఖచ్చితంగా దేవుడు బహుమతి ఇవ్వబోతున్నాడు అండి. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతుంది. చూడండి, ఈ వాక్యము లేయా హృదయమును, అంటే లేయా హృదయము మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆమె జీవితంలో సులభము కాదండి. ఆమె జీవితం సులభం కాదు. కానీ ఏమవుతుందంటే ప్రేమ కోసం, ఆమె గుర్తింపు కోసం కదండి, మరి తను భర్త ప్రేమ కొరకు, గుర్తింపు కోసం, విలువ కోసము ఆమె పోరాడింది. కానీ చివరికి ఆమె గొప్ప సత్యాన్ని గ్రహించుకుంది. ఏ సత్యాన్ని గ్రహించుకుందంటే నాకున్నది దేవుడిచ్చిన బహుమతి ఏంటి తెలుసా అండి? మరి కుమారుడు కదండి. హల్లెలూయా. అంటే మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనము ఇతరులలో ప్రేమ గుర్తించాలని, లేకపోతే మనకి రెస్పెక్ట్ ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉంటాం కదండి, వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, లేయ చెప్పిన మాటలు ఎలా అయితే ఉన్నాయో అటువంటి గొప్ప పాట మనం నేర్చుకోవాలి కదండి. దేవుడు ఇచ్చినది ఎలా ఉంటుందంటే అసలు ఊహించలేము. అంత ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, ఆయన కృప ఎలా ఉంటుందంటే ఆశ్చర్యంగా ఉంటుందండి. కాబట్టి ప్రతి ఆశీర్వాదం ఆయన కృపతోనే మనకి ఒక గొప్ప ఫలితం ఇస్తుంది. కాబట్టి మనకి ఉన్నది చిన్నదికే కనిపిస్తుండొచ్చు, కానీ అదే బహుమతి అండి. అదే పెద్దగా మనకి దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనం అనుకుంటున్న చిన్న బహుమతేనా అని అనుకుంటా ఉంటాం, కానీ దేవుని ఒక ఆలోచన వేరుంటుంది. ఎందుకంటే మనకు ఉన్నదాన్ని చూసి దేవునికి కృతజ్ఞత చెప్పినప్పుడు మన జీవితం మారుతుంది. హల్లెలూయా. కానీ చాలామంది దేవుని ఇచ్చిన వాటికి కృతజ్ఞతలు చెప్పాలండి. అంటూ ఉంటారు, ఇంకా కొంచెం ఉంటే నేను ఇంకా సంతోషంగా ఉండేవానేమో, ఇంకా కొంచెం ఇస్తే బాగుపడేదానేమో, ఇంకా కొంచెం ఇస్తే అని అంటూ ఉంటారా? అయితే దేవుడు ఇప్పటికీ నీకు మంచి బహుమతి ఇచ్చాడండి. అది నువ్వు గుర్తించుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చాలామంది మర్చిపోతూ ఉంటారు దేవుని మాటలు, దేవుని ఒక తలంపులు, ఆలోచనలు కదండి. దేవుడు నెరవేర్చేవాడు. కాబట్టి మీరు అనుకున్నది రాకపోయినా కూడా దేవుడు ఇచ్చినది మంచి బహుమతి అండి. హల్లెలూయా. కాబట్టి మీరు నిరాకరింపబడిన దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మీరు ఒంటరితనము అనిపిస్తుందా ఈరోజు? లేయలాగా మీరు కూడా ఒంటరితనంలో ఉన్నారేమో, కానీ ఈరోజు దేవుడు మనకి ఒక మంచి బహుమతి లేయాకి ఇచ్చినట్టు మనకు ఇస్తాను. కాబట్టి ప్రార్థించుకోండి, యేసయ్యా ప్రభువా నాకు ప్రతిదీ ఆశీర్వాదంగా గుర్తించే హృదయాన్ని నాకు ఇవ్వేసు ప్రభా. ఈరోజు మరి లేయ జీవితాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. అలా దేవా, మరి నేను కూడా నా కోసం దేవుడు నాకు ఇచ్చాడు ఆశీర్వాదం అని కృతజ్ఞతలు చెప్పే విధంగా నన్ను తయారు చేసు ప్రభా. దేవా, ఈ చిన్న ఆశీర్వాదమైన మా జీవితంలో గొప్ప బహుమతి యేసు ప్రభా అని చెప్పేసి ఎవరైతే దేవునికి కృతజ్ఞతగా నమ్మకంగా ఉంటారో ఖచ్చితంగా దేవుని ఒక బహుమానాల ఆశీర్వాదం ఇంకా మీకు ఇవ్వబోతున్నాడు. మరి వాగ్దానం దేవుడు దీవించి ఆశించగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్మ యేసుప్రభు. ఎంతమంది అయితే వాగ్దానము వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి యేసయ్యా. నిజంగా నీ యొక్క ఆశీర్వాదం మాకు కావాలి యేసుప్రభ. లేయాకి ఇచ్చిన బహుమతి యేసుప్రభ నైనా ఈరోజు మేము కూడా గుర్తించలేకపోతున్నాం మేము యేసయ్యా. ఆ బహుమతి బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకునే సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేసి దీవించి ఆశించి పోషించి సంరక్షించే వారికి ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నిటి నుంచి విడుదల కలిగచేసి నువ్వే సహాయం చేసి ప్రతి శోధన, వేదన కొట్టివేసి ప్రతి మంత్రాలు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల దయచేసి ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో అనేక అద్భుతాలు జరిగించి ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రిపేర్ అవుతారు, అందరూ జ్ఞాపకం చేసుకుని గర్భాలు తెరవబడును, భార్య భర్తల సమస్యలు, కోర్టు కేసు అన్నిటి నుంచి విడుదల కలిగజేసి ఇద్దరమంతా ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించి ఆశించి పోషించి సంరక్షించి ప్రతి ఒక్క అవసరాలు తీర్చి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశించి వారు అనుకున్న గోల్ని రీచ్ అవుట్ సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.